మీ పేరేనా? నాగబాబు. ఏం చేస్తుంటారు? ఇక్కడే సాఫ్ట్వేర్ జాబ్. ఓకే, భీమవరం అంటున్నారు. ఎలక్షన్స్ ఎలా జరిగాయి భీమవరంలో మొత్తం? భీమవరంలో అయితే తిరగలేదన్న పవన్ కళ్యాణ్. సరే, ఎలక్షన్స్ ఆంధ్ర మొత్తంగా అడుగుతాను, ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఎలక్షన్ ఎలా జరిగాయి? సజావుగా జరిగాయా, ఇబ్బందులు జరిగాయి అంటారా? జరిగి మన ఛానల్లో చూపిస్తున్నారు కదా, 4-5 ప్లేసుల్లో గొడవలని, 2 ప్రాణాలు కూడా పోయాయి. ఈవీఎం మిషన్లో ట్యాంపరింగ్ జరిగిందని అంటున్నారు. ఎవరన్నారన్న? ఏమో నగ్గలేని అనుకున్నప్పుడు ఇలాంటివే చెప్తారా? ఎలా చేయగలరా ఇవన్నీ? రీపోలింగ్ కూడా జరగనుంది అనేసి వస్తున్నాయి కదా. ఛాన్సే లేదు, అవదు. 5 చోట్ల ఎలక్షన్ కమిషన్ కూడా పర్మిషన్ ఇచ్చింది అనేసి నిర్ణయం తీసుకుంది. ప్రతి ఎలక్షన్లో ఉండేదే, ఒకటి నొక్కితే ఒకటి వస్తుందని, ఓడిపోయే డౌట్ ఉన్నప్పుడు అలాంటివి వస్తాయి. ప్రతి ఎలక్షన్లో చూసాం, చిరంజీవి టైం నుంచే చూసాం. మరి బాబు గారి మాటల ప్రకారం ఈవీఎం మిషన్ల మీద ఆశలు పెట్టుకోవద్దు అంటారా? అంటే బ్యాలెట్ బాక్స్, వ్యాలెట్ అయితే నువ్వు దీన్నే ఇంత రిగ్గింగ్ చేశారంటున్నావు కదా, వ్యాలెట్ బాక్స్ని ఇంకేం ఆపగలరు? ఇదే కరెక్ట్. అంటే మళ్ళీ రీపోలింగ్ జరుగుతుంది కదా 5 ప్లేసుల్లో, అక్కడ ఈవీఎం మిషన్లు పెడితే బాగుంటుందా, బ్యాలెట్ బాక్సులు పెడితే బాగుంటుంది? జరుగుతుందని ఎవరు కన్ఫర్మ్ చేశారు? ఎలక్షన్ కమిషన్ కొన్ని గంటల ముందే చెప్పింది. ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారా? నెల్లూరులో 2 ప్లేసుల్లో, గుంటూరులో 2 ప్లేసుల్లో, ప్రకాశం జిల్లాలో 1 ప్లేస్లో. నాకు తెలియదు, మేము ఇంకా ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాం, మీరు చెప్తుంటే తెలుస్తుంది. అదే 5 చోట్ల అయితే జరుగుతుంది రీపోలింగ్ అనేసి అంటే నిర్ణయించారు. తేదీలు అయితే కన్ఫర్మ్ చేయలేదు. మరి రీపోలింగ్ జరిగినట్లయితే ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం? కేసు పెట్టిన చంద్రబాబుని అడిగారా? ఆయనకు అనుకూలంగా ఉంటుందని పెట్టుంటారు, ఏ ప్రజలు డిసైడ్ చేస్తారు. అది ఆల్రెడీ ముందు ఎవరు ఓటు వేస్తారు దానికి తప్పకుండా వేస్తారు ఓటు. ఈ గ్యాప్లో ఏం మారే ఓటు ఏమీ లేదు. అయితే ముఖ్యమంత్రిగా ఎవరిని చూడబోతాం అంటారు? అంటే ఏ పార్టీకి గెలుపు అనేసి రిజల్ట్స్ నాకు తెలిసి జగన్నే చూడబోతున్నాం. వైఎస్ఆర్సీపీ జగన్ చూడబోతున్నాం. కానీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఆయన పార్టీకి సపోర్ట్ అయ్యి. కానీ నాకు తెలిసి ఈసారికి అది అట్లా అవుతుందని నా ఉద్దేశం.